హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల సంకేత్. మేమైతే ఈవినింగ్ యాద్యాకి పార్క్ తీసుకొని వచ్చాము, రిఫ్రెష్మెంట్గా ఉంటుంది అని. సో ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న పార్క్కి వచ్చామన్నమాట. ఇది చూసాక నాకు చాలా ఫనీ అనిపించింది. పెట్స్ని కూడా ఇలా పెడతారా స్వింగ్లోనా అని చెప్పేసి. వాళ్ళ పెట్ని అయితే యాజ్ ఏ బేబీగా చూసుకుంటున్నారు, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఇక్కడ పెట్కి అయితే. మేమైతే మెయిన్ ఈ స్వింగ్ ఉయ్యాల గురించి అని వచ్చామన్నమాట. యాద్యాకి స్వింగ్ అనేది చాలా ఇష్టం, చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడైతే బాస్కెట్ టైప్ ఉంటుంది, సేఫ్టీ ప్రికాషన్తో ఉంటుంది అని చెప్పేసి మేము ఇంక ఇక్కడ వచ్చామన్నమాట. పడిపోకుండా ఉంటారు కదా, సో మాకు కొద్దిగా టెన్షన్ ఉంటుంది, సేఫ్టీగా చూసుకోవాలి కదా అని చెప్పేసి. అలాగని ఇంక ఇక్కడికి వచ్చామన్నమాట. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో, హ్యాపీగా తను ఇంకా ఎంజాయ్ చేస్తుంది. ఈ కింద చూసారా బ్లాక్ మ్యాట్స్ వేశారు, వాళ్ళ ప్రొటెక్షన్ గురించి అనమాట. ఇలాగా ప్రతి ఒక్క పార్క్లో ఇలాగా చేసి ఉంచుతారనమాట. ఇది పెద్దవాళ్ళు కూడా కూర్చోవచ్చు. జపాన్లోన ఇక్కడ కిడ్స్ శాండ్లో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. సో ప్రతి ఒక్క పార్క్లో ఇలాగ అరేంజ్ చేసి ఉంచుతారు. ఇక్కడ శాండ్ పార్క్ అని చెప్పేసి. ఈ శాండ్ అనేది బీచ్ శాండ్ టైప్ ఉంటాయి, ఫిల్టర్ చేసి పెడతారనమాట. సో మంచిగా ఇలాగ సెటప్ చేస్తారు. శాండ్ గేమ్స్ కిట్ ఉంటాయి కదా, సో అలా తెచ్చుకొని ఇక్కడ ఆడుకుంటారనమాట. సో ఇది నేను చిన్న క్లిప్ యాడ్ చేశాను అనమాట. ఇది మా అపార్ట్మెంట్ దగ్గర శాండ్ ప్లే ఏరియాలో తీసిన క్లిప్ ఇది. ఇలా పిల్లలు ఆడుకుంటారు. యాక్చువల్లీ మేము ఉంటున్న అపార్ట్మెంట్స్ దగ్గర కూడా ఇలా ప్లే ఏరియా చాలానే ఉన్నాయి. యాద్యాకి అంటే స్వింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అలా ఇక్కడ బేబీ బాస్కెట్ టైప్ ఉన్నట్టు స్వింగ్ అక్కడ లేదు. సో అందుకని పడిపోతుందేమో భయంకి ఇంక ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇది ఒక డిఫరెంట్ స్లైడింగ్ కూడా పెట్టారు పిల్లలకి. సో ఇది ఏంటి అంటే ఒక చిన్న టెంపుల్. జనరల్గా టెంపుల్ బయట మనం గోపురం చూస్తాం కదా, సో ఇండియన్ టెంపుల్స్లో ఇక్కడేమించి ఇలా ఆర్చ్ చూస్తామన్నమాట. ఇక్కడ జాపనీస్లో ఏదో రాసి ఉంది టెంపుల్ గురించి. సో మొత్తం ఇంకా చెట్లతోని గ్రీన్గా చాలా బాగా అరేంజ్ చేశారు ఈ టెంపుల్ని. పదండి లోపలికి వెళ్ళి చూసేద్దాం ఏంటి ఉన్నాయని. జనరల్గా ఇక్కడ మన ట్రెడిషన్ ఏంటి అంటే, మనం టెంపుల్కి వెళ్ళే ముందు చెప్పులు అనేది మనం బయట ఇప్పేసి వెళ్తాము. అది మన పద్ధతి, మన ట్రెడిషన్. ఇక్కడ వాళ్ళు ఆ రిలీజన్ కానీ ఏమి ఫాలో చేయరనమాట. సో షూస్ చెప్పులతోనే వెళ్ళిపోతుంటారు లోపలికి. ఇక్కడ చూడండి ఒక పాండ్ టైప్గా సెటప్ చేశారు, మొత్తం ఫుల్ గ్రీన్ ప్లాంట్స్తోని అన్నీను. ఒక 2 లాంతర్ల టైప్ పెట్టారు 2 సైడ్లు. సో ఇది చిన్న టెంపుల్ కట్టారనమాట. తలుపులు అయితే వేసి ఉన్నాయి, బుజ్జిగా డోర్లు చాలా బాగున్నాయి. బయట అయితే ప్రొటెక్షన్ లాగా ఫాక్స్ లా ఉన్నది. నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, మీలో ఎవరైనా తెలిస్తే ప్లీజ్ కమెంట్స్ చేయండి. నేను ఏమైనా తప్పుగా చెప్తే ఐఎమ్ సారీ, నాకు అంతగా తెలీదు. సో ఇంకా తెలుసుకొని నేను మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో మీలో ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు కానీ నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. అట్లుంటది మనతోని. ఈ వ్లాగ్ అయితే మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. మరి ఎన్నో సరికొత్త వ్లాగ్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.